నెల్లూరులో వినూత్న రీతిలో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఓ షాపింగ్ మాల్లో పూతరేకులతో ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందుకు ఆత్రేయపురం నుంచి పూతరేకులు తెప్పించినట్లు చెప్పారు. 3 రోజుల పూజల అనంతరం పూతరేకులను భక్తులకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని వారు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని కనకమాల్ సెంటర్లో ఉన్నాం. ఏదైతే ఇటు పూతరేకులతో ఈ విగ్రహాన్ని కూడా ఇక్కడ రూపొందించారు. ప్రతి ఏడాది కూడా డిఫరెంట్గా ఇక్కడ వినాయక స్వామిని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఇటు పూతరేకులతో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది గతంలో ఖర్జూరం, అదేవిధంగా అంతకుముందు మట్టి, ఇట్లా ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రూపంలో కూడా ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే గణేష్ ఘాట్ ఉందో గణేష్ ఘాట్ వద్ద పూర్తి స్థాయి కోలాహల వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. దీంతో పాటుగా కూడా నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా స్వామివారి ప్రతిమలను ఏర్పాటు చేసి ఆయా ప్రతిమల దగ్గర నుంచి భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించి గణేష్ ఘాట్లో కూడా నిమజ్జనం చేయబోతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజల్లో అయితే కొంత మార్పు వస్తుంది. ఎక్కడికక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఎక్కడికక్కడ ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలను కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పూతరేకులతో చేశారు, ప్రతి ఏడాది కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఏంటి? ఇప్పుడు మట్టి బొమ్మల్ని పూజిద్దాం, కాలుష్యాన్ని నివారిద్దాం అన్న కాన్సెప్ట్ తోటి మేమేంటంటే కాలుష్య రహిత వినాయకుల్ని మన షోరూమ్ ముందు ప్రతిష్ఠించడం జరుగుతుందండి. అదే కాన్సెప్ట్ గతంలో మేము ఏంటంటే రుద్రాక్షలతోటి కానీ అలా నాణేలతోటి, తర్వాత ఖర్జూరము, టెంకాయలు, తర్వాత ఏంటంటే వెండి కొబ్బరి, అలా రకరకాల విధులతో మనం చేయించడం జరిగింది. అవి ఏంటంటే మనం నిమజ్జనం చేయకుండా ఇక్కడే రిమూవ్ చేసి ఆ యొక్క ప్రసాదం కింద కస్టమర్లకి అందజేయడం కూడా జరుగుతుంది. ఇదేంటంటే మా చిన్న సందేశం అంతే, జనాలకు తెలియజేయాలన్న సందేశంతో మేము ఈ విధంగా చేశాము. అలాగే ఈ సంవత్సరం వచ్చేసి ఆత్రేయపురం నుంచి 2500 పూతరేకులను తెప్పించి, అలాగే విజయవాడ నుంచి 5 మంది వర్కర్లు 5 రోజులు కష్టపడి ఈ యొక్క రూపాన్ని చేయడం జరిగిందండి. ఇదేంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ అంతేనండి. మేము జనాల్లో ఈ అవగాహన రప్పించాలని మా యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో మావూరి శ్రీనివాసరావు చెప్పడంతో మేము చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవేంటంటే రేపు 3వ రోజైన రేపు మేము సోమవారం నాడు ఇదంతా మనం రిమూవ్ చేసేసి ఈ యొక్క పూతరేకులను కస్టమర్లకు ప్రసాదంగా అందించాలని చేసుకుంటున్నాము. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క కస్టమర్ మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. భక్తులకి ఏం చెప్పబోతున్నారు అంటే, ఇవాళ మనం తీసుకుంటే ప్రతి మండపంలో కూడా పిఓపి విగ్రహాలు పెడుతున్నారు, ఇళ్లల్లో మట్టి విగ్రహాలు కొంతమంది ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలి? ఇప్పుడు మనం ఎందుకంటే పెద్ద పెద్ద విగ్రహాలు ఇవన్నీ కలిపి మనకి పిఓపి తోటి, ప్లాస్టర్ పారిస్లతో కానీ వివిధ రకాల దాంట్లో చేస్తున్నారు. అవి ఏంటంటే నీటిలో నిమజ్జనం చేసినప్పుడు అది నీరంతా కలుషితం అయిపోయి జలచరాలు కానీ అలాగే తాగే నీరు కానీ ఇది కానీ కలుషితం అవుతుంది. దానివల్ల ఏంటంటే ఆ కలుషితం కాకుండా ఉండాలనే మేము తెలియజేసే ఉద్దేశంతో మా చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. అందువల్ల ఏంటంటే మేము కాలుష్య రహిత వినాయకులను మేము ప్రతిష్ఠించి ఇక్కడే రిమూవ్ చేసి కస్టమర్లకు అందజేయడం కూడా జరుగుతుంది. ప్రజల్లో కొంతమేర అవగాహన పెంపొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి విగ్రహాలు కూడా పనికొస్తాయని చెప్పి పర్యావరణ ప్రేమికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది.